అమెజాన్ కంపెనీ నుంచి ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా. ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవాలి, అండ్ శాలరీ ఏంటి, జాబ్ పొజిషన్ ఏంటి అనేది నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జాబ్కి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. మనం కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. మనకు ఈ హైరింగ్ అనేది చేస్తున్నారు. ఏ రోల్స్కి అని చూసుకుంటే సెంట్రల్ ఆపరేషన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అండ్ సెల్లర్ సపోర్ట్ అసోసియేట్. సో ఈ 2 రోల్స్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జాబ్ లిస్టింగ్లో ఏ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవాలి అని మనకు స్పెసిఫిక్గా అయితే మెన్షన్ చేయలేదు. సో 2021 నుంచి 2024 వరకు పాస్డ్ అవుట్ అయిన బ్యాచెస్ ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోండి. అండ్ లింక్ ఎక్స్పైర్ అవ్వకముందే అయితే అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ వరకు చూసుకుంటే 25,000 నుంచి 30,000 రూపీస్ పర్ మంత్ అయితే మనకు శాలరీ మంత్లీ అయితే వస్తుంది. జాబ్ సమ్మరీ చూసుకుంటే సెంట్రల్ ఆపరేషన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చూసుకుంటే ప్లీజ్ సపోర్ట్స్ డైలీ ఆపరేషన్స్ ఆఫ్ సెల్లర్స్ అండ్ దిస్ ఇంక్లూడ్స్ మానిటరింగ్ డైలీ మెట్రిక్స్ కానీ అండ్ ట్రిగరింగ్ ఫీల్డ్ సపోర్ట్ ఫర్ సెల్లర్స్ అండ్ ఆడిట్స్. ఇవైతే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అండ్ ఏదైనా ఇన్ఎఫిషియన్సీస్ ఏమైనా జరిగినప్పుడు ఇంప్రూవ్మెంట్స్ చేసి మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ చూసుకుంటే ద సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ టేక్స్ కంప్లీట్ ఓనర్షిప్ ఆఫ్ ఎవరీ సెల్లర్ ఇంటరాక్షన్ అండ్ ఎన్ష్యూరింగ్ ప్రొయాక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎక్సెప్షనల్ సపోర్ట్ ఫర్ సెల్లర్స్. సో మనకు తెలిసిందే అమెజాన్ నుంచి మనమైతే వేరియస్ ప్రోడక్ట్స్ చూస్తూ ఉంటాము. సో ఆ సెల్లర్స్కి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా సపోర్ట్ చేయడం కానీ ఇదైతే చేయాల్సి ఉంటుంది. డెమాన్స్ట్రేట్స్ క్లియర్, ఎఫెక్టివ్ అండ్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ బోత్ రిటెన్ అండ్ ఓరల్, ప్రొవైడ్స్ ప్రాంప్ట్ అండ్ ఎఫిషియంట్ సర్వీస్ టు అమెజాన్ సెల్లర్స్ అండ్ మర్చెంట్స్. వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అని చెప్పేసి మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ వరకు చూసుకుంటే సెంట్రల్ ఆపరేషన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీస్ కీప్ ఎన్ ఐ ఆన్ ఆల్ ద అసైన్డ్ స్పాట్స్, యూజ్ కాల్స్, ఈమెయిల్స్ అండ్ చాట్స్ విత్ ఫీల్డ్ గైడ్స్, మేక్ షూర్ ఎవ్రీథింగ్ రన్ స్మూత్లీ. సో కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి అయితే మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ గో బిట్వీన్ ద ఫీల్డ్ ఫోక్స్ అండ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ ఏజెన్సీస్, దిస్ హెల్ప్స్ గెట్ థింగ్స్ డన్ ఫాస్ట్. టీచ్ అండ్ గైడ్ సెల్లర్స్, షో దెమ్ హౌ టు డూ థింగ్స్ రైట్ అండ్ ఫాలో రూల్స్, come up with plans, check data and suggest improvements to make sellers happy. అండ్ అప్పుడప్పుడు అవసరమైతే మీరు వీకెండ్స్ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే, సో సెల్లర్కి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు కానీ వాళ్ళకు ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ చాట్ ద్వారా కానీ వాళ్ళ సమస్యల్ని ఏమో తెలుసుకుని మీరైతే పరిష్కరించాల్సి ఉంటుంది. అండ్ అసిస్ట్ సెల్లర్స్ వరల్డ్ వైడ్ ఇన్ దేర్ టైమ్ జోన్, ఫాలో ద స్టెప్స్ గివెన్ టు ఎన్ష్యూర్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ సెల్లర్స్. సో మీరు గైడ్లైన్స్ అన్ని ఫాలో అవుతూ వాళ్ళకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ కలిగేటట్టయితే చేయాలి. కమ్యూనికేట్ వెల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ రిటెన్ అండ్ స్పోకెన్, మస్ట్ బి ఫ్లూయెంట్ ఇన్ దీస్ లాంగ్వేజెస్. సో ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. అండ్ బీ గుడ్ అట్ మేనేజింగ్ యువర్ టైమ్ అండ్ వర్కింగ్ ఆన్ యువర్ ఓన్ వైల్ యూజింగ్ డిపార్ట్మెంట్ రిసోర్సెస్ అండ్ రూల్స్, మేక్స్ యూ టూల్స్ వర్క్ బిఫోర్ టాకింగ్ టు ఎ సెల్లర్. సో స్టిక్ టు గైడ్లైన్స్ వెన్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ మీకైతే గైడ్లైన్స్ ఏవి ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి చెప్తారు కాబట్టి దాని ప్రకారంగా అయితే మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ కనుక చూస్తే సెంట్రల్ ఆపరేషన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ క్వాంటిటేటివ్ ఆర్ టెక్నికల్ ఫీల్డ్ లైక్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఆర్ స్టాటిస్టిక్స్ అయితే ఉండాలి. అండ్ నీడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎక్సెల్ అయితే తెలిసి ఉండాలి. సెల్లర్ సపోర్ట్ అసోసియేట్కి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో స్పెసిఫిక్గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయలేదు సెంట్రల్ ఆపరేషన్స్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ లాగా. సో ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మస్ట్ స్పీక్, రైట్ అండ్ రీడ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఇంగ్లీష్ అయితే మంచిగా వచ్చి ఉండాలంటున్నారు. అండ్ ప్రిఫర్డ్ స్కిల్స్ చూసుకుంటే సెంట్రల్ ఆపరేషన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్కి క్యాండిడేట్ షుడ్ నో సీక్వెల్, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి అంటున్నారు. అండ్ శాలరీ వరకు చూసుకుంటే సెంట్రల్ ఆపరేషన్స్ రోల్కి అయితే 3.4 lakhs నుంచి 5 lakhs పర్ ఇయర్ వరకు మనకు శాలరీస్ అనేవి మెన్షన్ చేశారు. అండ్ సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ చూసుకుంటే 3 to 4 lakhs per annum అయితే ఉంది అకార్డింగ్ టు గ్లాస్డోర్ అనమాట. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి చూస్తే మీరు ఏ జాబ్స్కి క్వాలిఫికేషన్ ఉంటే ఆ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ కానీ సెంట్రల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కానీ ఈ లింక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అమెజాన్ కెరియర్స్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసుకున్న 5 మినిట్స్కే మీకు మెయిల్కి అయితే వస్తుంది అసెస్మెంట్ గురించి. సో వచ్చిన మెయిల్ 48 అవర్స్ లోపు అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అసెస్మెంట్ని. ఇది ఈ జాబ్స్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జాబ్స్ని మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటాము. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ కానీ, సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ రోజు అప్లోడ్ చేస్తుంటాము. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.